హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు వీడియోలో గోంగూర అంటారు, పుంటికూర అంటారు, పచ్చడి చేస్తున్నా. ఇంట్లో బాగా టేస్టీగా ఉంటుంది. అందరూ పచ్చిమిర్చితో చేస్తారు కదా, నేను ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎండుమిర్చితోనైతే బాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది జీరా రైస్తోనన్నా, వట్టి రైస్తోనన్నా, జొన్న రొట్టెతోనన్నా, చపాతీతోనన్నా బాగుంటుంది. జొన్న రొట్టెతో అయితే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం, కొద్దిగా నెయ్యి, కొద్దిగా పచ్చడి, సూపర్ టేస్టీగా వస్తుంది. చూడండి, మా చిన్న అమ్మాయికి బాగా ఇష్టం ఈ పచ్చడి, అందుకోసం ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఈ కొలతలతో చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఐటమ్, ముందుగా ఎండుమిర్చి ఒక 10-12 మంచిగా రెడ్గా తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెష్ వస్తుంది కదా. కొద్దిగా కరివేపాకు, ఒక 10-12 ఎల్లిపాయలు, ఒక పెద్ద కప్పు గోంగూర, స్పూను సాల్టు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక ½ స్పూన్ పసుపు. దీంట్లో రెడ్ మిర్చి వేయద్దు, పచ్చిమిర్చి వేయద్దు, ఎండుమిర్చితోనే చేయాలి. బాగా టేస్టీగా ఉంది. ముందుగా గ్యాస్ పైన పెనం మీద పెట్టి ½ స్పూన్ జీలకర్ర, ½ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువనే మెంతులు అంటే చేదుగా ఉంటాయి కదా, కొద్దిగా తక్కువ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్ వేయద్దు, మీడియం మీద పెట్టాలా, మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి అదే ప్లేట్లో ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే చిట్పట్ అని బాగా మంచిగా ఫ్రై అవుతాయి. స్పూను ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. మీడియం మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎల్లిపాయలు మంచిగా ఫ్రై చేయాలి. అంటే మొత్తం ఇది ఎండుమిర్చి మస్తు ఇట్లా కలర్ మొత్తం చేంజ్ కావాలి, పచ్చిగా ఉండద్దు. కొద్దిగా డార్క్ అవుతుంది. కొద్దిగా డార్క్ అయినంత వరకు ఫ్రై చేయాలి. పచ్చిగా ఉండగా తీసేస్తే గ్రాండ్ కావన్నట్టు. ఇట్లా గట్టిగా కావాలి. మిర్చి అనేది గట్టిగా అయితే గ్రైండర్లో వేస్తే మంచి పౌడర్ అవుతుంది. మెత్తగా ఉందనుకో పౌడర్ అంతా పచ్చి తొందరగా కాదు. అదే పెనం అన్న, కడాయి అన్న, గిన్నెలన్నా, అదే గిన్నెలో కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వేసేసి మంచిగా గోంగూర ఉంటుంది కదా, తీసేసి కడిగి ఫ్రెష్గా సాల్ట్ వేసి కడగాలి. మట్టి ఎక్కువ ఉంటుంది, మంచిగా కడిగేసి ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి. పెద్ద గిన్నెడు అంటే ఒక కట్ట అంటారు కదా, పెద్ద కట్ట వస్తుంది, బయట మార్కెట్లో దొరుకుతుంది. ఒక కట్ట అయితే అయిపోతుంది. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసేసి మంచిగా మీడియం మీద పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేయాలి, కొద్దిగా పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇంత వాటర్ వేయద్దు, పచ్చిమిర్చి వేయద్దు, మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5-10 నిమిషాలు అయితే తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో వాటర్ వేస్తే పల్చగా అయిపోతుంది. మూత పెట్టగానే ఇది మిర్చీలు అన్నీ చల్లగా అయిన తర్వాత గ్రైండర్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండర్ చేయాలి. గ్రైండర్ మంచిగా పౌడర్ అయిన తర్వాత గోంగూర మంచిగా ఫ్రై కావాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఎక్కువ వస్తుంటుంది కదా, మొత్తం వాటర్ అంతా పోవాలి. అంతా వెళ్ళే వరకు మంచిగా డ్రైగా ఎంత ఫ్రై లాగా. చూడండి ఎంత దగ్గరకు వస్తుంది. ఎంత పెద్ద కట్ట తీసుకున్నా కానీ అది గింతెనే అవుతుంది ఫ్రై చేస్తే, ఒక గిన్నె అంతా అవుతుంది. మంచిగా చల్లగా అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఎంత కలర్ఫుల్ గ్రీన్గా కనిపిస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు గింజలు అంటారు కదా, ఇంట్లో పప్పులు ఉన్న జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు, పోపు గింజలు మనకి ఏది ఇష్టమైతే అది, ఎంత అంటే అంత. నేను ½ స్పూన్ అయితే సరిపోతుంది. మీకు ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కానీ దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర వేసినాం కదా, ఎక్కువ పట్టదు. కొద్దిగా వేసుకుంటా కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత గోంగూర వేయాలి. పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు. రెడ్ కలర్ మిర్చి మనం తాల్పులో సహా 2 పడతాయి, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే ఇది ఎండుమిర్చితో కదా చేసింది, ఎక్కువ కారం అవుతుంది అన్నట్టు. ఒక కట్టకు 10-12 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. కావాలంటే 15 వేసుకోవచ్చు. మంచిగా ముందే మనం ఆయిల్లో వేసుకున్నాం కదా, ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొద్దిగా చేసేసేయాలి. కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా వేసేసి వేడి అన్నం, గోంగూర పచ్చడి, పాపడతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో చేయండి. ఎలా ఉంది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి.
మ్మ్, నా ఛానల్ ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, నేను కొత్త పెట్టాను కదా, ఏదైనా ఉంది కదా, ఏదైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి, చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.